రక్తమంతా పోతుంది బాయ్, గొంతు కోసేది కూడా రాదు. సో ఈరోజు అయితే మేమైతే ఈ కోడిని అయితే కోస్తున్నాం. గొంతు తెగలరా? సో మా మామ అయితే గొంతు తెగలేదు అంటున్నాడు గాయస్. గొంతు అయితే తెగుతుంది గాయస్. సో ఇది అనమాట ఈరోజు కోస్తున్న కోడి గాయస్. అక్కడ దింగర్రీ. సో అయితే తెగిపోయింది. సో అదే అనమాట కోడి. సో బండపైన అయితే కోస్తున్నాం. సో మేమైతే రీసెంట్గా బోర్ వేసాం అనమాట. ఆ బోర్ కింద అయితే కోస్తున్నాం. సో కోడి అయితే తనకలాడుతుంది ఫ్రెండ్స్. సో హాయ్. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే కోడిని అయితే కడుగుతున్నాం. నేనైతే ఇంకా ఖాళీగా. సో మా అన్న వాళ్ళిద్దరు అయితే కోడిని అయితే వాష్ చేస్తున్నారు. ఇంకా నా పని అయితే ఇంకా నేను వచ్చేసి సెల్ అయితే పట్టుకుంటాను. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి కడుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్. సో ఇది అనమాట. సో దీనికి ప్రస్తుతానికి అయితే బొచ్చు బిగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము వచ్చేసి ఇది అంటే నీట్గా దీనికి దగ్గరగా. సో ఇప్పుడైతే మేమైతే బాగా నీట్గా బొచ్చు అంతా బిగేసాం కోడికి. అంటే స్కిన్లెస్ చేసేసాము చూడండి. స్కిన్లెస్ చేసేసాము. ఇంకా స్కిన్లెస్ చేసేసి ఇంకా అండ్ అలాగే ఇది దీనికి అంటే మామూలుగా అవన్నీ పోస్తారు కదా, మసాలాలు పోస్తారు కదా. సో ఇంకా అంతా నీట్గా క్లీన్ చేసేసి మసాలాలు అయితే కలుపుతున్నాం అనమాట. అన్నీ తెచ్చినాము. ఇంకా మసాలాలు కలిపేసినాక ఇంకా వేడైతే చేయాలి. సో నీట్గా బిగేసాం లోపల చూడండి. సో ఇలా ఉందనమాట. సో అయితే మసాలాలు అయితే కలుపుతున్నాము. ఇప్పుడైతే కలుపుతున్నాము. సో దాంట్లోకి అది అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. అల్లం పేస్ట్, ఇంకా పెరుగు కొంచెము, కోడిగుడ్డు కొంచెము, ఇంకా ఆజీ కొంచెము, ఇది పసుపు వేసాము. ఇంకా సాల్ట్ కొంచెం వేసాము, పసుపు వేసాము. సో ఇంకా ఈ రక్తం వచ్చేసి దీంట్లో మధ్యలో అయితే వేసేస్తాము. సో గాయస్ అయితే ఫైనల్గా అయితే అవుట్ఫిట్ అయితే ఎలా వచ్చిందంటే సో ఇది అనమాట. మా మామ అయితే ఇంకా కారం సరిపోదని చెప్పేసి ఇంకా పూస్తున్నాడు. మా అన్న అయితే నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. ఏం తీస్తున్నారా వీడియో ఎక్కువ నవ్వే దాంట్లో. సో మా మామ అయితే కామెంట్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. మా అన్న ఎవరినో ఎంతో బ్యాడ్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. గైస్ ఫైనల్గా అయితే ఇప్పుడు మేము చికెన్కి అయితే నీట్గా మసాలా పోసేసినాము. మసాలా పోసేసిన తర్వాత ఆకులు అయితే కట్టాము. ఆకులు కట్టిన వీడియో తెలియదు ఎందుకంటే మేము ముగ్గురుమే ఉన్నాము. మా జాతర అలా ఫస్ట్ టైం చేసాము అనమాట. సో అది ఎలా వస్తుందో తెలియదు. ఆకులు కట్టింది మీరు చూడండి. సో ఇది అనమాట ఆకులు కట్టింది. సో ఆకులు కట్టేసి కమ్మీలు అగ్గిలో కాలిపోవు కాబట్టి సో ఇవైతే కమ్మీలు అయితే చుట్టినామన్నమాట. సో ఇవి కాళ్ళు ఇట్లా పట్టుకునేకైతే బాగుంటుందని చెప్పేసి కాళ్ళు అట్లే పెట్టినాము. సో ఇంకా అగ్గి అయితే మంటేసాము అప్పుడే. సో ఇదంతా కాల్చేలకు ఇట్లా వచ్చిందనమాట. సో ఇది అనమాట. ఇప్పుడైతే మేమైతే కాల్చాము అనమాట. సో అగ్గిలో పెట్టినాము. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, అదే అనమాట. సో ఇప్పుడైతే మా పెద్దమ్మ వచ్చిందనమాట. మా పెద్దమ్మ తినేసాకే పరేసాక అంటుంది. సో పెద్దమ్మ అయితే కరెక్ట్ తినే టైంకి వచ్చిందనమాట. సో గాయస్ ఫైనల్ అయితే అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందంటే సో ఇది అనమాట. నిజంగా మా మామ అయితే కామెంట్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. మా ఆయన అయితే లాగిస్తున్నాడు. బాగాలేదు చూడండి. సో మా పెద్దమ్మ అయితే బాగా కరెక్ట్గా తినే టైంకి వచ్చింది. మా పెద్దమ్మకు రెండు తొనకలు ఇచ్చాము. తినేసింది అనమాట. సో తినేసాక మాకు వద్దని చెప్తుంది. సో ఇది అనమాట. సో ఫైనల్గా అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈయన మాత్రం సబ్స్క్రైబ్ చేయొద్దండి.